హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనం ఒక ప్రొడ్యూసర్ గారి ఇంటికి వచ్చామండి. అదే రీసెంట్గా వచ్చిన సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాము. మనం ఈరోజు ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు సార్ మనకి. సో సార్ కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది ఇల్లు అంతా కూడా. రాగానే మాకు రామోజీరావు గారు ఎంట్రన్స్లో మీరు చాలా మంచి విజువల్ కూడా కనిపించింది. ఎటు చూసినా వెంకటేశ్వర స్వామి, శివుడు చాలా బాగుంది. సూపర్ సార్, సూపర్. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఓకే సార్. సో ఇవాళ ఏంటంటే సార్, మాకు ఒక స్పెషల్ డే. ఈరోజు 7th డేట్, 7th మంత్. 7 హిల్స్ సతీష్ గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చాలా చాలా స్పెషల్, మర్చిపోలేని ఇంటర్వ్యూ సార్. మీరు అలా చెప్తే 7th మంత్ 7th డేట్ 25th ఇయర్ ఇది, అది 7 అలా అనుకుంటే 7 హిల్స్ సతీష్ గారు అంటున్నారు. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, 7 హిల్స్. ఇవాళ ఇంకొక స్పెషల్ ఉంది, మహేందర్ సింగ్ ధోని బర్త్డే ఒకటి. నాకు ఇష్టమైన నెంబర్ 7 జెర్సీ మీద ఉంటుంది అన్నాగా. అన్ని 7లు ఇలా కలిసి మీరు 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 రియల్లీ లక్కీ. నేను చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చింది, అందులో మీరు 7వ తారీఖు 7వ నెల ఇన్ని కలిసి వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది వెరీ హ్యాపీ. నాకు హ్యాపీ, మీకు కూడా హ్యాపీ సార్. చాలా స్పెషల్ డే. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీ ఇంట్లోకి ఇట్లా అడుగు పెట్టగానే మాకు ఒక ఆధ్యాత్మికతగా అనిపించింది. దైవత్వం అంతా ఇక్కడే ఉన్నట్టుగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ఏంటి అంత భక్తి మీది? చూస్తే 7 హిల్స్ ప్రొడక్షన్, అట్లాగే 7 హిల్స్ రియల్ ఎస్టేట్ ఉంది. ఎందుకు ఇంత భక్తి? భక్తి ఉంటుంది అందరికీ, ఇంత భక్తి ఏంటి? అంటే 7 హిల్స్ అనేది ఇక నాకు ఇంటి దేవుడు లాగా. అంటే ఆయన నమ్మి నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యింది లేదు. అంటే ఆయన అందరికీ నమ్మకమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ఫస్ట్ సినిమా చేసి బట్టల రామస్వామి బయోపిక్ చేసినప్పుడు కూడా ఆ సినిమా స్వామి నువ్వే చూడాలన్నప్పుడు అది కరోనాలో మంచి హిట్ చేసేది. ఇప్పుడు ఈ మార్కెట్టే ఎంత టైట్గా ఉండి అసలు సినిమా ఏమవుద్దో తెలియని పరిస్థితిలో కూడా నాకు ఆయనే దిక్కు, స్వామి నువ్వే నన్ను చూసుకోవాలనుకున్నప్పుడు ఈ సోలో బాయ్ సినిమాను కూడా ఆయన చేసిన మెరాకిలే. ఈరోజు ఈ సినిమా అంత పెద్ద సినిమాలు 3 రిలీజ్ అయ్యి ఏ సినిమాకి కనీసం ఐడెంటిఫికేషన్ లేకుండా సోలో బాయ్కి అనే దానికి ఎంత ఐడెంటిఫికేషన్ రావడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ అని నేను నమ్ముతా. అంటే అంత భక్తి అన్నారు కదా, అంటే ఆయన నా నమ్మకం అండి. ఆయన నా దైవం, నా నమ్మకం, నా ఎవ్రీథింగ్ ఆయనే. బట్టల రామస్వామి అనేది ఎలా పట్టాలెక్కింది? ఏంటి అసలు మీకు తీయాలని ఎందుకు అనిపించింది? ఆ సినిమా డైరెక్టర్ కూడా నాకు ఫ్రెండ్ అండి, మ్యూజిక్ డైరెక్టర్. బేసిక్గా అతను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు, అన్న నేను ఇలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాను అన్నప్పుడు నేను అన్నది ఏంటంటే, ఒరే నువ్వు చేసే లాస్ట్ షార్ట్ ఫిల్మ్ నాకు చెయ్యి అని చెప్పా. అప్పుడు గెలుపు అని ఒక షార్ట్ ఫిల్మ్ నాకు చెప్పినప్పుడు క్రికెట్ బేస్ది చేద్దాం రా తమ్ముడు అని అది చేసిన తర్వాత మళ్ళీ సినిమాకి కూడా నేను డైరెక్షన్ ఛాన్స్లో ప్లానింగ్లో ఉన్నాను అన్నప్పుడు ఆ లైన్ చెప్పారు బట్టల రామస్వామి బయోపిక్. ఇప్పుడు సోలో బాయ్ లైన్ ఎలాగైతే గౌతమ్ కృష్ణ చెప్పాడు, అప్పుడు ఆ బట్టల రామస్వామి బయోపిక్ అనే లైన్ రామనారాయణ అనే మా ఆడు కూడా నాకు తమ్ముడు లాగానే, ఈడు తమ్ముడే ఆడు తమ్ముడే. వాడు చెప్పినప్పుడు ఈ లైన్ కూడా సెన్సిబుల్గా ఉందరా తమ్ముడు, ఇది వర్కౌట్ అవుద్దని చెప్పి నేను నమ్మే. నా నమ్మకమే బట్టల రామస్వామి బయోపిక్ అయినా నా నమ్మకమే ఈ రోజు సోలో బాయ్ దుమ్ము రేపింది. అవునండి, అవును, బాగా వర్కౌట్. చాలా ఇప్పటికే బట్టల రామస్వామి అనే వాయిస్ అనేది వింటూనే ఉంటాం. అవునండి, అవును. G5 లో పెద్ద హిట్, G5 లో చాలా బాగా హిట్ అయింది. అంటే ఒక సినిమాని, ఒక ఫ్రెండ్ని నమ్మి, అవునండి, ఫ్రెండ్షిప్పే మీరు సంపాదించిందంతా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అవునండి. అంత డేర్ ఎందుకు చేశారు? అంటే సినిమా అంటే నాకున్న ఇష్టం, అంతే. సినిమా అంటే నాకున్న ప్యాషను. అంటే మనం నమ్మాలి కదండి, ఎవరో ఒకళ్ళు నమ్మకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు ఒక నమ్మకం అనేది మనం లేకుండా ప్రతిదాన్ని లెక్కలేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం అనుకున్న ఫీల్డ్లో కానీ మనకున్న ప్యాషన్ మనం కిల్ చేసుకున్నట్టే. నమ్మి ముందుకెళ్ళిన తర్వాత మీరు అన్నారు కదా, మా ఇంటికి వచ్చి ఆధ్యాత్మికం లేక ఎంత పవిత్రంగా ఉన్నారంటే, నేను అలా ఒక ఆలోచన కానీ ఒక వ్యక్తిని కానీ అంత మనస్ఫూర్తిగా నమ్ముతా. అంటే అతనిలో అది కనపడితే, ఆ క్వాలిటీ కనపడితే, ఆ సెన్సిబిలిటీస్ కనపడితే, ఇది కష్టపడే వ్యక్తి లేదంటే జెన్యున్గా ఉన్నాడు అని నేను ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతానండి. నేను అలా నమ్మిందే బట్టల రామస్వామి బయోపిక్ డైరెక్టర్ రామనారాయణ అయినా, నేను అలా నమ్మిందే గౌతమ్ కృష్ణ ఈ సినిమాలో హీరో అయినా. ఆ నమ్మకం ఆ సినిమా నిలబెట్టింది, నా నమ్మకం ఈ సినిమాలోనూ నిలబెట్టిందండి. సేమ్ టైం నాకు ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ 100కి 1000% పుష్కలంగా ఉన్నాయనేది ఈ సినిమాతో ఇంకా ప్రూవ్ చేసింది. ఎందుకంటే అసలు ఎలా రిలీజ్ చేస్తాం, ఏమవుద్ది, ఏం జరుగుద్ది, ఏంటి అనే దాంట్లో
మనం థియేటర్కల్గా చేయాలి అనుకుని వచ్చినప్పుడు ఎనానమస్గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్, అంటే మేము ఎవరికి డబ్బులు దాన్ని ఏమంటారు ఇప్పుడు అంతా ఉందా, మన దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, రివ్యూస్ కొనుక్కోకండి లేదంటే లైకులు కొనుక్కోకండి చెప్పారు ఆయన. వాటి గురించి నాకు తెలియదు జెన్యున్గా. మేము ఏదో చిన్న కంటెంట్ ఓరియంటెడ్గా మాకున్న ఒక పరిధిలో ఒక మినిమం బడ్జెట్లో మాకున్న ఫ్రెండ్ సర్కిల్, టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని, నాకున్న గుడ్ విల్తో ఇన్వాల్వ్ చేసుకుని ప్యాషనేట్ టీంతో చేసాం. దీన్ని ఎలా మెటీరియలైజ్ చేయాలి, దీన్ని ఎలా అవుద్ది, బట్టల రామస్వామి బయోపిక్ చేసినప్పుడు ఏంటంటే అండి కంటెంట్ అవసరం కాబట్టి అది వర్కౌట్ అయిపోయిందని నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు. కంటెంట్ అవసరం అన్న కరోనా కాబట్టి నీకు తీసేసుకున్నారు అని. అందులో కూడా మ్యాటర్ ఉందని అంటలేదు, ఏదో అవసరం వాళ్ళకి కాబట్టి తీసేసుకున్నారు అని. అప్పుడు నేను ఇంటర్నల్గా కొంచెం ఫీల్ అయ్యా, ఆ యాక్టర్స్ని పెట్టి సినిమా తీసావు నువ్వు, అసలు అదేందని. అందులో కూడా నేను చూసింది ఏంటి, ఆ సోల్ ఆఫ్ కంటెంట్ అండి. కథలో ఏదైతే ఆ సోల్ ఉందో దాంట్లో చిన్న ఇది ఉంటుంది, అది నేను తీసుకోగలిగా, అది వర్కౌట్ అయింది. అప్పుడు అన్నప్పుడు ఏంటంటే సరే ఈసారి చేసే సినిమాలో కొంచెం క్వాలిటీకి వెళ్దాం మనం, అంటే యాక్టర్స్ అంటే యాక్టర్స్ కనపడేటట్టు, టెక్నీషియన్స్ అంటే కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న సింగర్స్ అనుకోండి, లిరిసిస్టులు అనుకోండి, కొంచెం ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు కానీ, ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కానీ, ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కానీ, ఇలా ప్రతి దాంట్లో నేను కొంచెం ఆ జాగ్రత్తలు తీసుకుని దీన్ని అవుట్పుట్ ది బెస్ట్గా మంచి క్వాలిటీ ఫిలింగా, మెయిన్ స్ట్రీమ్ ఫిలింగా తీర్చిదిద్దాం టీం అందరం, టీం వర్క్ చేసిన తర్వాత దీన్ని అప్పుడు కరోనాలో కంటెంట్ అవసరం అనే దాంట్లో తీసుకున్నారన్నారు. ఇప్పుడు మరి కరోనా దానికి మించి కంటెంట్ అవైలబిలిటీ పెరిగిపోయింది, ఇంత క్వాలిటీ ఫిలిం చేసాం, థియేటర్కల్ రిలీజు లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నామ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి, ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ సినిమాని ఖచ్చితంగా మంచి సినిమా మీరు థియేటర్కల్గా చేస్తే ఇది రీచ్ ఎక్కువ ఉంటుందండి, అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని నాకు మ్యాంగో రామ్ గారు, మ్యాంగో మీడియా రామ్ సార్ చెప్పి దీన్ని, అంటే ప్రీవియస్గా ఆ సినిమా బట్టల రామస్వామి ఆయనే చేశారు, అవుట్ రేట్ కొని ఆయన జీ కమ్మారు. దానివల్ల నాకున్న ఫ్రెండ్షిప్లో ఆయన దీన్ని ఎనానమస్గా చూసి దాన్ని ఎంకరేజ్ చేశారు ఆయన. అంటే నన్ను అందరూ ఎందుకు భయ్యా ఇంత టెన్షను, అసలు బిగ్ బాస్లో ఉన్న కుర్రోడు మీద మార్కెట్ ఏముంటుంది, రకరకాలు మాట్లాడతారు కదండి. నేనేమంటారంటే బిగ్ బాస్ అనేది నేను సినిమా స్టార్ట్ చేయకముందు రాలే, మా సినిమా స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అతనికి వచ్చింది అది ఒక ఆపర్చునిటీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అతనికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ రీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐడెంటిఫికేషన్ పెరుగుద్ది అనే దాంట్లో నేను కూడా ఓకే తమ్ముడు గో హెడ్ అని చెప్పింది తప్పితే సినిమా ఇంక వేరే ఏమీ లేదు. వచ్చాడు, షూటింగ్ ఫినిష్ చేస్తాం, మళ్ళీ వైల్డ్ గార్డ్ ఎంట్రీ అని రిలీజ్కి అనుకునేటప్పటికి మళ్ళీ మేము సాంగ్ లాంచ్ చేసే మళ్ళీ వైల్డ్ గార్డ్ ఎంట్రీ అని వచ్చింది, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్తే టక్కన వైల్డ్ గార్డ్ ఎంట్రీ అంటే వెళ్ళి వచ్చేస్తాడు అనుకుంటాం మనం, ఉండిపోయి రన్నర్ అప్ అయ్యి వచ్చాడు, దానివల్ల టైం టేకింగ్ లో మళ్ళీ డిలే. ఇదన్నీ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అనుకున్నాం, నియర్లీ 2 years దీని వెనక ఏంటిది నాకు అసలు సినిమా అనేది 1 year మ్యాక్స్ అండి, అంటే కొత్త వాళ్ళతో ఏం చేసేవచ్చు. 6 months అనేది వెరీ వెరీ స్పీడ్, అంటే ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని ప్రాపర్ గా పెట్టేసుకుని స్క్రిప్ట్ ప్రాపర్ గా పెట్టుకుంటే టీం బాగుంటే 6 months లో కూడా చేయొచ్చు, మ్యాటర్ కాదు. 1 year అనేది మాలాంటి చిన్న నిర్మాతలు, అంటే ఒక జాగ్రత్తగా ఫిలిం బై ఫిలిం వెళ్ళే వాళ్ళకి 1 year పెట్టుకునండి ప్రాపర్గా చేసుకోవచ్చు. 1 year లో 1 year నాకు నియర్లీ 1.5 year 2 years దాకా అయిపోయింది. నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయింది. ఎగ్జాక్ట్ నిన్న థ్యాంక్ యూ మీట్ పెట్టినప్పుడు థ్యాంక్ యూ మీట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి 2 years నేను ఓపెనింగ్ డే థ్యాంక్ యూ మీట్ పెట్టాం. అంటే అంత దేవుడు వెయిట్ చేపించిన, మా సినిమాలో డైలాగ్ ఉంది, వెయిట్ చేపించి మరి నీకు వడ్డీతో సహా ఇస్తుంది అనేది ఒక డైలాగ్. అలాగే నాకు వెయిట్ చేపించి నాకు ఆ సక్సెస్ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి, మీరన్న మా బాస్ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. ఈ లేటు వ్యవహారంలో ఇదైనప్పుడు సార్కి చూపించాను నేను, రామ్ సార్కి. ఏంటి సార్ అంటే, లేదు బాస్ దీన్ని మీరు థియేటర్కల్గా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడదాం, ఇది నీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో థియేటర్కల్గా వెళ్ళి వస్తే అమెజాన్ కానీ వేరే పెద్ద ప్లాట్ఫామ్స్లోకి వెళ్తే ఈ సినిమా రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పిన వ్యక్తి ఆయనే అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ మ్యాంగో రామ్ సార్ కానీ వాళ్ళ టీంకి అప్ చెప్పాడు. సతీష్ గారు సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఆయన నన్ను ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళ టీం అందరు నాకు అప్ చెప్పి, సతీష్ గారికి, సెవెనల్ సతీష్ గారికి ఏది కావాలంటే అది చూడండి, సోలో బాయ్ సినిమా మందే, మ్యాంగోదే. బట్టల రామస్వామి బయోపిక్ తర్వాత సతీష్ గారు రెండో సినిమా కూడా మందే, సినిమా వెనక రామ్ గారు ఉన్నారు 100% ఉన్నారు. ఆయన ఇనిషియేటివ్ చేసుకుని దాన్ని ఎప్పుడైతే ఆయన వాళ్ళ టీం అందరికి చెప్పి, ఇక ట్రైలర్ కటింగ్ నుంచే నన్ను నువ్వు దగ్గరుండి అన్ని చూసుకో సతీష్ అని చెప్పడంతో నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ట్రైలర్స్, పోస్టర్స్ మొత్తం కలర్ మార్చేవండి. నేను మ్యాంగో టీం కూర్చొని అంటే నేను మార్చానంటే నాకు క్రెడిట్ ఏం లేదు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను ప్రీవియస్గా ఉన్న కొంచెం ఇది ఉంది కదండి, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్, ఆ ఇన్వాల్వ్మెంట్తో కొంచెం దీన్ని ఆ గ్లామర్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చి సినిమా జనాల్లో ఎనానమస్గా ఫ్యామిలీస్ అందరూ వెరీ హ్యాపీ, యూత్ ఫ్యామిలీస్ అందరూ బాగుందని అందరూ, అంటే
మాకు లిమిటెడ్ మల్టిపుల్ థియేటర్స్, అంటే మెయిన్ స్ట్రీమ్ సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉన్నా మల్టీప్లెక్స్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఫోన్ చేసి అన్న గౌరవప్రదమైన సినిమా తీశారు, మీరు రెస్పెక్టబుల్ సినిమా తీశారంటే నేను ఇంకా అంతకన్నా ఏంటంటే వెరీ హ్యాపీ. అంటే మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్, ది బెస్ట్ కాంప్లిమెంట్ సినిమా గురించి, సోలో బాయ్ గురించి. ఒక పెద్ద రైటర్ అండి రాజేంద్ర కుమార్ గారు అని, క్షేమంగిల్ లాభం గారండి, హనుమాన్ జంక్షన్, రాజా, ఖుషి, బద్రీనాథ్, మా ఎడిటర్ మోహన్ గారు వాళ్ళ శిష్యులు. రాజేంద్ర కుమార్ గారు మా గురువు గారు, ఆయన దేవుళ్ళు, చాలా పెద్ద పెద్ద రైటరు. ఆయన ఫస్ట్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి, సతీష్ నీకు ఈ సినిమాకి అవార్డు వస్తుంది, సేమ్ టైం నీకు చాలా గౌరవం వస్తుంది, మంచి రెస్పెక్ట్ తెచ్చిపెట్టే సినిమా చేసావు నాన్న అని చెప్పిన ఒక ప్రశంస అనేది ఫస్ట్ ఆయన చూసి కాల్ చేసి ఫ్యామిలీతో వెళ్ళారంటే వెంటనే కాల్ చేసి చెప్పారు. మా ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ కూడా చాలా మంచి ఫిలిం డాడీ, మీ శిష్యుడు చాలా మంచి సినిమాకి ప్రొడ్యూస్ చేశాడు అని చెప్తే నాకు అది చాలా ఆనందం. అంటే ఆయనే వివి వినాయక్ గారు ఆయన గురువు గారు అంటారు, బద్రీనాథ్ కూడా ఆయనే, ఆయన నాకు గురువు. వివి వినాయక్ గారు కూడా గురువే. అంటే మొన్న ఈవెంట్ కూడా వచ్చారు, ఈవెంట్ కి మీరు పిలిచినందుకు వచ్చారు ఆయన. అవునండి, ఆయనతో పాటు ఎంతో మందిని చూసాం సార్, అనిత చౌదరి గారు కానివ్వండి, జమిని సురేష్ గారు, రఘు కుంచే గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. నీ షాక్ అయిపోయినా ఏంటి అసలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత పెద్ద వాళ్ళంతా వచ్చారు అంటే. అందరూ నాకు ఉన్న పరిచయాలు, ఫ్రెండ్షిప్ అండి. మనం ఇప్పుడు హానెస్ట్గా ఉంటాం, ఎవరినేమి మనకేం ఉండదు మనసులో. ఏదన్నా నా నుంచి ఏదన్నా అయింది అనుకోండి చేసి పెడతా. మీరు బాధని ఉంచుకోలేరు, సంతోషాలు కూడా ఆ టైప్. అంటే మనకేం నెగిటివ్ అనేది నేను పెట్టుకోనండి. ఇప్పుడు ఆలోచనతో ఫ్రెండ్షిప్ చేయడం, క్యాల్కులేషన్తో రిలేషన్ పెట్టుకోవడం అవి నాకు తెలియదండి. ఎవరైనా ఒకటే, మనం అందరం ఆల్ ఆర్ హ్యూమన్స్ అండి ఫస్ట్, తర్వాతే కదండి సక్సెస్, ఫేట్, నేమ్, ఫేమ్. అలా ఎంతమంది ఉంటున్నారు సార్ ఈ రోజుల్లో. అంటే ఎవరి గురించి మనకి ఎందుకంటే, మనం పాజిటివ్గా ఉందాం, మనకి చేతనైన కాడికి 10 మందికి మంచి చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ విజువల్ చూసుకొని మీరు బాగా ఎమోషనల్ అయ్యారు, మేము షాక్ అయ్యో సార్ ఎందుకు ఇంత ఎమోషనల్. అంటే ఫస్ట్ టైం అండి నాకు ఏవి అనేది, ఏవి చేసేసారు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హీరోది, డైరెక్టర్లు వాళ్ళు వేస్తారు అనుకోండి, ప్రొడ్యూసర్ది వేస్తారని నాకు తెలీదు. మామూలుగా వాళ్ళు మ్యాంగో నుంచి కట్ చేసి రామ్ సారే అన్నారంట, ప్రీవియస్గా బట్టల రామస్వామి బయోపిక్ చేసినప్పుడే మనం ఈవెంట్స్ అవన్నీ చేయాలి. కరోనాలో పాపం ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేయలేదు, ఒకటే ఇంటర్వ్యూ చేశారు నాకు కరోనా టైంలో. మా హీరో హీరోయిన్స్, మా డైరెక్టర్ వాళ్ళు తిరిగారు. కరోనా కదండి, లిమిటెడ్ పీపుల్నే పిలుస్తారు, 4, 5 ఏదో. నేను కూడా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో మీడియాలోకి వెళ్ళిపోవాలి, మనం ఏం సాధించేసామని వెళ్ళిపోతామండి. నన్ను కూడా చాలా మంది ఇప్పటికి మీలాగే చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతారు. నేనేమంటాను, బాబు నేను ఇంకా ఎవరికి తెలియదు, ఎవరికి నేను తెలియదు, ఇప్పుడు తెలుసామండి. నేను జనాలతో అంటూ ఏంటంటే, నన్ను వద్దులే ఇంటర్వ్యూలు అని చాలా మంది. ఇప్పుడు వరకు నేను ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ అండి, ఎవరికి ఇవ్వలేదు. అడిగినా కూడా వద్దులే అమ్మా, నాకు ఏదైనా హిట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నన్ను మీరు ఇంటర్వ్యూ చేసిన మీకు ఆ రెస్పెక్ట్ ఉండాలి, ప్లస్ నా కంటెంట్ తీసుకెళ్ళి పెడితే మీకు అది ఎంతో కొంత మీకు మ్యూచువల్గా మీకు కానీ నాకు కానీ బాగుండాలని ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే తప్పని పరిస్థితులు. ఇప్పుడు ఏంటంటే ఇట్టు కొట్టారు ఎవరా అనే గాడికి వచ్చింది కాబట్టి అట్లాగే కొట్టారు, చెప్పి మరి కొట్టారు. నిర్మాతగా ఎలా అనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ రంగం అనేది టోటల్ డిఫరెంట్. అవునండి, అవును. అసలు ఎలా ఇది ఎంత సింక్ అయింది అంటే? లేదండి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇదితో ఏదో ఒకటి బిజినెస్ చేయాలంటే పెట్టుబడి లేని బిజినెస్ ఏదండి, రియల్ ఎస్టేట్ అనే దాంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకున్న పరిచయాలు, నాలో ఉన్న ఆనెస్టీ, గుడ్ విల్, జెన్యూనిటీతో నేను ఈ స్టేజ్కి వస్తాను. 7 Hills రియల్ ఎస్టేట్ అని చేయటం, చాలా మంది బ్రాండ్ అయి చాలా మందికి ప్రాపర్టీలు ఇప్పించడం, అమ్మించడం, మనం కొన్ని కొనడం, అమ్మడం, మనం కమిషన్ గానే చేసాం, మనం ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసాం, కొన్ని కన్స్ట్రక్షన్ చేసాం పార్ట్నర్షిప్లో, ఇలా. కానీ మనం ఎన్ని చేసినా నాకు అనేది ఒక ఫీల్ ఇంటర్నల్గా ఉన్నది, సినిమా అనేది కొంచెం ఇష్టం కాబట్టి అది ఎప్పుడు లాగుతూ ఉంటుంది. ఇప్పుడు తృప్తిగా ఉందా సార్? వెరీ హ్యాపీ కదండి, ఎంతకన్నా ఏంటి మేడం. ఇప్పుడు 7 Hills సతీష్ అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు గుర్తుపెట్టే గాడికి వచ్చారు ఈ సినిమాతోని, ఇంకా చాలు కదండి. మనిషికి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా ఎవరు చూడరు మేడం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడరు, ఎవరు చూడరు. సరే రేపు నాకు డాటర్ అండి, నా కూతురు, రేపు ఆవిడ మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లలకి నేనున్నా లేకపోయినా యువర్ గ్రాండ్ ఫాదర్ సోన్స్ అని గూగుల్ చేస్తే ఆ జనరేషన్ పిల్లలు ఏదో ఒక్క వీడియో అని మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళని అడుగుతారు కదా, అరే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అంటే హ్యాపీ కదా. అంతేగాని మీ గ్రాండ్ ఫాదర్ ఇదిగో అక్కడ 10 ఎకరాలు ఇచ్చారంటే వాళ్ళ పిల్లలకి తీసుకెళ్లి చూపించింది దాని గురించి తెలియదు. అంటే ఐడెంటిఫికేషన్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ఇంపార్టెంట్ అండి, ఏ రంగంలో అయినా.
అది స్లోగా టైం ఇలా రాగానే కొంతమందికి వచ్చేద్దండి. అవును. పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, కొంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మనం ఏం ఫీల్ అవ్వట్లేదండి, కానీ ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను. జనాలకి ఎప్పుడు చెప్పినా అదే చెప్తారు, ఒక రోజు ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇప్పుడు నేను ఒక ఫ్రైడే కావాలని వెరీ సూన్ అడిగాను, ఈ ఫ్రైడే స్వామి ఇస్తారని నేను అసలు ఊహించింది. ఆయన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఉన్నట్టే కదా. హరిహరులు ఇద్దరిని నేను నమ్ముతానండి, వెంకటేశ్వర స్వామిని, శివుడిని. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఫస్ట్ శ్రీకాళహస్తి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఫుల్గా ఉన్నట్టు. నేను ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కువ వెళ్తాను. తిరుపతి వెళ్తే కాళహస్తి వెళ్ళి వెంకటేశ్వర స్వామి, అదే కాళహస్తి ఫ్లైట్ దిగడమే కాళహస్తి వెళ్ళిపోయి పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి తిరుపతి వెళ్ళిపోతాను, దర్శనం చేసుకుని వచ్చి. ఈ టైప్లో అంటే నేను దేవుడిని ఎందుకు నమ్ముతానంటే, నేను ఏది చెడు పెట్టుకోను. నా దగ్గర ఉందనుకోండి మేడం, తీసిస్తా ఎవరికైనా. నా దగ్గర లేదంటే మీరేమనుకుంటారు అనుకోండి, నేను అడగను. నేను చేసిన కూడా అడగనండి. అంటే ప్రీవియస్గా చేసిన వాళ్ళు మనకి చేస్తారనేది ఉండే. కొన్ని నాకు లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్తో మనం చేయటంలోనే ఉందాం, చేసిన కూడా మనం అడగొద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా చేయాలని ఉండొచ్చు మేబీ, ఆ టైంకి మనం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్, హట్టింగ్స్ ఎందుకని చెప్పి నాకుంటే పెడతా, నాకున్న దాంట్లో హ్యాపీ ఉంటా, నా వల్ల అయింది మంచిగా చేస్తా. ఇది నా మైండ్ సెట్ అండి. ఓకే. సోలో బాయ్కి సీక్వెల్ ఉందా సార్? ఇంకా లేదండి, అంటే అనుకోలేదు. సోలో బాయ్కి సీక్వెల్ చేసే స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ఏం కాదండి, అది అక్కడతో కంటిన్యూషన్ లేదు, ఫుల్ స్టాప్ అయిపోయింది, చేస్తాండి అంతే. ఇవ్వలేదు, నెక్స్ట్ ఏంటి అనేది లేదు. ఓ మామూలుగా ఉన్న వ్యక్తి ఒక మల్టీ మిలియనర్ లాగా కొంత సంపాదించిన తర్వాత వాడు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కలిపి వీడికి వచ్చిన, వాడు సాధించి సంపాదించిందంతా మళ్ళీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఈక్వల్గా డొనేట్ చేసేసాడు, సక్సెస్ అయిపోయిందండి ఇక కథ. దానికి ఎండ్, ఇక దానికి సీక్వెల్స్ ఏమి చేయటే స్కోప్ లేకుండా క్లోజ్ చేస్తాం. మీరు నెక్స్ట్ ఏ సినిమా అనుకుంటున్నారు, ఎవరితో అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఒక స్క్రిప్ట్ మీద ఉన్నామండి, అది ఎలా ఏంటి అనేది నేను డైరెక్షన్ చేయటమా లేదంటే నేను ప్రొడ్యూస్ చేయడమా. మిమ్మల్ని డైరెక్షన్ చేయమని చెప్పారు కూడా వేవి వినాయక్ గారు, స్టేజ్ మీద చెప్పారండి. అంటే దాన్ని అంటే అదే ప్రాపర్ ప్లాన్డ్గానే వెళ్దాం, తొందరపడద్దు. అంటే ఈ 2 yearsలో నేను చాలా నేర్చుకున్నానండి, సోలో బాయ్ మూవీతో కానీ ఇండస్ట్రీలో ఉన్న చేంజెస్, డిజిటల్గా కానీ థియేటర్కల్గా కానీ. ఎంత స్టార్ ఉన్నా ఓపెనింగ్స్ ఉండలేదు, లేకపోతే ఎంత హీరో ఉన్నా రావట్లేదు. ఒకవేళ బాగుందన్న 3 days, తర్వాత కలెక్షన్స్ చాలా వీక్ అవుతున్నాయి. అసలు హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అంటే మైండ్ సెట్ నాకు తెలియట్లేదు అసలు. ముందు ఎలాంటి స్క్రిప్ట్ వెళ్దాం, లేదంటే ఒక నేనైతే మినిమం కంట్రోల్ బడ్జెట్లో చేస్తాను. 10 కోట్లు అయ్యేవాడికి నాకు 5 కోట్లు అయ్యేటట్టే చేస్తాను. 5 కోట్లు అయ్యే సినిమా నేను 3 కోట్లలో చేస్తాను. ఎందుకంటే నేను 10 రూపాయలు అన్నవాడికి 5 రూపాయలు ఇస్తే అదే రోజు ఇచ్చేస్తాను. నా వర్కింగ్ స్టైల్. ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా నాకున్న ఫ్రెండ్షిప్లో, రే బాబు నేను ఏదో చిన్న సెటప్లో చేస్తున్నా, మీరు సపోర్ట్ చేయాలంట అన్న, నేను ఇదిగో 1,00,000 అనుకుంటున్నాను, లేదరా 50,000, మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయి, ఈవినింగ్ తీసుకుని వెళ్ళిపో, ఇలా ఉంటుందండి నా స్టైల్. కాబట్టి నేను కంట్రోల్గా చేసుకుని, నాకు కూడా ఐడియా ఉంది కదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఐడియా ఉంది కాబట్టి నేను ఒకవేళ ప్రొడక్షన్ చేసినా కూడా అవన్నీ నేను ఆలోచిస్తాను, ఏది వేస్ట్ అవ్వకుండా ఎక్కడెక్కడ అవసరం లేని సీన్లు షూట్ చేయడం కానీ, అవసరం లేని చోట విపరీతమైన క్యారవాన్లో లేకపోతే సంబంధం లేని ఎక్విప్మెంట్స్ లైట్స్ అవి పెట్టేయడం అలా చేయకుండా ప్లాన్డ్గా చేస్తాను. కాబట్టి నేను కంట్రోల్గా చేయగలుగుతా. అయినా కూడా మార్కెటింగ్, సినిమా మంచి కంటెంట్ రెడీ చేసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయటం, లేదంటే అది జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ ఉంది. అది నాకు తెలిసిందండి ఈ సినిమాతో. అంటే ఈ 2 years ట్రావెల్లో మేకింగ్ ఈజ్ ఎ డిఫరెంట్, క్రియేషన్ ఈజ్ ఎ డిఫరెంట్, ఫైనాన్షియల్ థింగ్స్ ఈజ్ ఎ డిఫరెంట్, అల్టిమేట్గా ఒక బ్యూటిఫుల్ కంటెంట్ రెడీ చేయడం అనేది ఈజ్ ఎ డిఫరెంట్, ఈజ్ ఎ టీం వర్క్తో ఇవన్నీ జరుగుతాయండి. ఒక టీం వర్క్ అన్నీ జరిగే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అంటే మార్కెటింగ్, దాని ప్రమోషన్, దాని యాక్టివిటీ, ఇవన్నీ కూడా ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. అంటే పీపుల్ చాలా చేంజ్ అయ్యారండి. కాబట్టి అంటే టూ మచ్ ప్రమోషన్ చేయటాలు, లేకపోతే టూ మచ్ పబ్లిసిటీలు, అంటే సినిమాలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా కూడా అడావిడ ఎక్కువగా చేస్తున్నారు, అడావిడ ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాను నేను. కాబట్టి నేనేంటంటే ఈసారి చేసేది కూడా ది బెస్ట్ కంటెంటే మాట్లాడాలి, ఒక మంచి కంటెంట్ కథే. ఆ కథను చూస్తే ఈ కథలో ఎవడన్నా ఇది సూపర్, ఇది ఏ లాంగ్వేజ్లో చేసినా సూపర్, అలాంటి అనుకున్న దాన్నే నేను పిక్ చేస్తానండి. అలాంటి దానికి డైరెక్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నా. అంటే మీ దగ్గర ఏమైనా కథ ఉందా, కంటెంట్ ఉందా సార్? చాలా ఉన్నాయండి. నేను అసలు మిడ్ నైట్ లో కూడా మెలకు వస్తే రాస్తాను. పడుకుని లేచి వస్తే ఏదైనా గుర్తొస్తే డైలాగులు రాస్తాను. మా వైఫ్ అంటది, ఏం పడుకున్నారు పక్కన చూస్తే లేరు రాత్రి అంటే ఏదో గుర్తొచ్చిందమ్మా, ఏ 2 డైలాగులు 2 రాశానని. ఆ టైప్. అది ఓటీటీలోకి ఇచ్చారా ఇప్పుడు సోలో బాయ్? అయిపోద్దండి, పెద్ద ఎంత ఎనానమస్ రెస్పాన్స్ కదండి. అంటే అమెజాన్ ప్రైమ్ ఆహా ఉంది, దాన్ని ఎలా అనేది డిసైన్ చేసి 2-3 రోజుల తర్వాత మీటింగ్స్. ఇప్పుడు నిర్మాతలకు ఎంతవరకు వాల్యూస్ ఉన్నాయి? అప్పుడు నిర్మాతలు వస్తే లేచి నుంచొని వీళ్ళు కింద కూర్చున్నవారట, రామారావు గారు ఇలాంటి వాళ్ళంతా, నాగేశ్వరరావు గారు. ఇప్పుడు నిర్మాతకి ఏం విలువలు ఉన్నాయి అంటే అవి నేను విన్నాను, చదివాను, వెరీ హ్యాపీ.
అంటే ఇప్పుడు నిర్మాతకు కూడా అలా ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి రెస్పెక్ట్ లేకుండా ఉండదండి. ప్రొడ్యూసర్కి ఎప్పుడు రెస్పెక్టే. ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా. ప్రొడ్యూసర్ అనేటోడు లేకపోతే ఏ విభాగంలో ఎవరికేమో ఏ ఒక్క రూపాయి వెళ్ళినా, ఏ ఒక్కడ భోజనం చేసినా, ఏ ఒక్కడ కారులో వచ్చినా, లేకపోతే ఏ ఒక్క వ్యక్తి డైరెక్షన్ చేయనివ్వండి, సంగీతం చేయనివ్వండి, యాక్టింగ్ చేయనివ్వండి, లేదంటే ఎడిటింగ్ చేయనివ్వండి, కొరియోగ్రఫీ చేయనివ్వండి, ఫైట్స్ చేయనివ్వండి, ఎవరు వీళ్ళందరికీ పేమెంట్ ఇచ్చేది ఎవరు? నిర్మాత ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి రెస్పెక్ట్ లేదనేది అసలు తప్పండి. రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కాంబినేషన్ గేమ్ అని వెళ్ళిపోయి పెద్దోళ్ళంతా ఆ హీరోని పట్టుకుంటే మనకి ఫైనాన్స్ దొరుకుద్ది, ఈ స్కీమ్లోకి వెళ్తారు. లేకపోతే ఈ డైరెక్టర్ని పట్టుకుంటే ఆ హీరో డైట్లు ఎత్తాడు. దానివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. చేతులు కట్టుకుని బాబు అని, సార్ అని, అవన్నీ నేను నమ్మనండి. నేను ఒకళ్ళకి కామెంట్ చేసేది నాకు నచ్చదో అందులోకి నేను వెళ్ళను. అలాంటి దానివల్ల ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ప్రొడ్యూసర్ అనేటోళ్ళు లేకపోతే సినిమాయే లేదండి. ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేనే ఒప్పుకోను. ప్రొడ్యూసర్కి మస్ట్ రెస్పెక్ట్. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి మీరు రెస్పెక్ట్ చేయాల్సిందే. మీకు తల్లిదండ్రులాగా ప్రొడ్యూసర్ అంటే సినిమాకి వాళ్ళిద్దరూ ఆయన సినిమాకి నిర్మాత అనేటోళ్ళు లేకపోతే ఏమీ ఉండదు కదండి. మీరు భోజనం చేసినా, టిఫిన్ చేసినా, కాఫీ తాగినా, ఏది చేసినా ప్రతిదీ నిర్మాతదే కదండి. నిర్మాత బాగుండాలని కోరుకోవాలి, నిర్మాతలు బాగుండేటట్టు సినిమాలు తీయాలి, నిర్మాతలకు ఆ మర్యాద ఇవ్వాలండి. వచ్చే యంగ్ ప్రొడ్యూసర్స్ రావాలి. అదే అండి, ఎవరైనా రావచ్చండి ఇండస్ట్రీకి. డబ్బులు ఉండాలి, ప్రాపర్గా మనీ పెట్టుకోవాలి. మనీ ఉంటేనే సినిమా అయిపోద్ది అని కూడా నేను నమ్మనండి. ఎందుకంటే మనీతో పాటు ఆ ఇష్టం, ఆ ప్యాషన్ ఉండాలి, బ్లడ్లో ఉండాలి. దీన్ని మళ్ళీ బిజినెస్ గానీ వచ్చేసారు అనుకోండి, గ్యారంటీ లేదు కదా. ఎందుకే సినిమా నన్ను కొన్ని వందల మంది అంటుంటారు నా ఫ్రెండ్స్ లో. ఎందుకన్నా ఇంత టెన్షన్ పెడతావు? రియల్ ఎస్టేట్లో ఉన్నావు, చక్కగా 4 ప్లాట్లు కొనము, డబ్బులు వస్తాయి, లేదా 2 బిల్డింగ్లు కాంప్లెక్స్లు కడితే రెంట్లు వస్తాయి, లేదా 2 కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్లు అమ్మిన డబ్బులు వస్తాయి అంటారు. కానీ మనకున్న ప్యాషను, మనకున్న ఇంట్రెస్ట్ని చంపుకోకూడదంటే ముందు ఫైనాన్షియల్గా మీరు నిలబడండి, డబ్బులు సంపాదించుకుని కొంత డబ్బు తెచ్చి మీకున్న ప్యాషన్ మీద పెట్టండి. ఆ ప్యాషన్ మీద పెట్టేటప్పుడు కూడా క్యాలిక్యులేటెడ్గా పెట్టుకోవడం, కొంచెం దాన్ని రెస్పెక్టబుల్గా ఇచ్చేయడం, దాన్ని కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మనస్ఫూర్తిగా చేయటం చేస్తే ఇలాంటి ఇప్పుడు ఈ చిన్న సినిమా అయినా ఇలాంటి అద్భుతాలు బయటకు రావాలంటే ఇప్పుడు బట్టల రామస్వామి బయోపిక్ అవ్వచ్చు, ఎవరికి తెలుసండి అందులో ఉన్న యాక్టర్స్ ఈ రోజుకి తెలియదు. సినిమా తెలుసు కదా, సినిమా పేరు ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే ఆ డైరెక్టర్ అనే అతను ఆలోచించిన ఒక లైన్ అవ్వచ్చు, ఆ రైటర్ రాసిన డైలాగ్స్ అవ్వచ్చు, లేదంటే దాన్ని నేను ఇనిషియేటివ్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంటెంట్ని నేను రెడీ చేయడానికి నేను సపోర్ట్ చేసి ఒక సినిమాని తయారు చేయడం అవ్వచ్చు. కరోనాలో మ్యాంగో రామ్ గారు దాన్ని చూసి నేను తీసుకుంటా బాస్ అని ఆయన దాన్ని కొనడం అవ్వచ్చు, దాన్ని ఆయన తీసుకుని జీకి మళ్ళీ అమ్మడం అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసే ఒక ప్రయత్నం, మన వర్క్లో హానెస్టీ, మనలో ఆ జెన్యూనిటీ ఉంటే ఈ థింగ్స్ అన్ని జరుగుతాయి, ఆటోమేటిక్ జరుగుతాయి. సంకల్పం గొప్పదైతే అదే నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను. నేను ఒక అడుగు వేసేటప్పుడు నెగిటివ్గా ఏనండి, ఏదైతే అదే స్వామి వెంకటేశ్వర నువ్వే చూసుకో అని దేవుడికి ఒక దండం పెట్టుకుని దిగిపోతా. మా వైఫ్ అదే అంటది, ఎందుకండి ఇంత టెన్షన్ హైరానా పడి వర్క్స్ చేస్తుంటారు, అవసరం ఏముంది, మీరు తిని పడుకుంటే హ్యాపీగా 1 గంట జిమ్ చేసుకుని 1 గంట గుడికి వెళ్ళి వచ్చి హ్యాపీగా మీకు నచ్చిన ఫిల్మ్నార్ క్లబ్కి వెళ్ళి సరదా టైం పాస్ చేయండి, రోజు సినిమా చూడండి, ఫ్యామిలీతో ఉండండి అంటది. ఎందుకు ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఏదేదో హైరాన్ అవుతారంట. నేనేమంటానంటే ఒక సినిమా ఎంత గొప్పదంటే, ఒక సినిమా నిర్మాత చేస్తే ఎంతమంది క్రాఫ్ట్లకి పని వెళ్ళద్ది, ఎంతమంది బిజీగా ఉంటారు, ఎంతమంది ఇది అవుతారండి. ఇప్పుడు ఈ సోలో బాయ్ అనే సినిమాతో అంటే మనం కాకపోయినా ఇంకోళ్ళు పెడతారండి. ఫుడ్ అనేది నేను అంటలేదండి, చాలా క్రాఫ్ట్లకు వర్క్ పని చేస్తుంటే ఒక మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి. ఒక సినిమా జరుగుతుందంటే కొన్ని కుటుంబాలు పని చేస్తుంటే అది ఒక ఆనందం, ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. షూటింగ్ లొకేషన్ లో కిక్ వేరండి, ఎంత టెన్షన్ ఉన్నా తెలియదు. ఆ లైట్లు, ఆ జనాలు, ఆ రెస్పెక్ట్. మీరు బాగా ఎంజాయ్ చేసింది సోలో బాయ్ మూవీలో, సెట్స్ లో బాగా ఎంజాయ్ చేసిన సంఘటన ఏదో? మేము ఆటా సందీప్ మాస్టర్తో టోటల్ త్రూ 3 nights సోలో బాయ్ టైటిల్ సాంగ్ ఫుల్ ఎంజాయ్. కొరియోగ్రఫీ మా ఫ్రెండ్స్కి ఇలాగే కదా, హీరో అయినా ఆయన అంతా ఫుల్ ఎంజాయ్. నైట్ షూట్ టోటల్, అన్ని నైట్సే, ఈవినింగ్ టు ఎర్లీ మార్నింగ్. ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా సార్? ఇబ్బంది అంటే ఏం లేదు, నిద్రలేని రాత్రులు అవన్నీ అదే షూటింగ్ కోసమే నిద్ర లేకుండా. దానికే ఉంటుందండి మనకి. సినిమా అంటే నైట్ షూట్ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేము చూసాం, మీరు ఒక్కలే వెళ్ళి ఆ గెస్ట్లను మీరు రిసీవ్ చేసుకొని అటు ఇటు సందడిగా. అరే నేను అనుకున్నాను ఈయన డైరెక్టరా లేకపోతే ఏంటి సినిమాలో క్యారెక్టరా అట్లా అనుకున్నాం. లేదండి, ఆ రోజు ఏమైందంటే బయట విపరీతమైన వర్షం ఒకటి, చాలా మంది గెస్ట్లను పిలిచాను నేను. ఇంకా అనిల్ రావిపూడి అన్న ఫోన్లో
బ్రదర్ నేను చిరంజీవి గారితో ఉన్నాను, ఏమనుకోవద్దు, ఇప్పుడు ఈ వర్షానికి నేను ఏదన్నా వచ్చి లాక్ అయితే ఇబ్బంది పడతాను. బెల్లంకొండ సురేష్ గారు ఫోన్ చేశారు, చేసి ఆయన నేను బావగారు అంట, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ లాగా, మా అక్కయ్య గారు పద్మావతి గారు, బావగారు మీరు రావాలంటే, లేదు బయలుదేరని, ఈ వర్షం ట్రాఫిక్ అర్థం కావట్లేదు, నువ్వు నన్ను ఏమనుకోవద్దు, విపరీతంగా పడుతుంది బయట వర్షం. అదేవిధంగా వశిష్ఠ మన ఇప్పుడు విశ్వంబర డైరెక్టర్, డార్లింగ్ నేను అనుకున్నాను బయలుదేరా, నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు కొడతాను అని ఇలా చెప్పేటప్పటికి ఇలా చాలా మంది కొంతమంది మిస్ అయ్యారు, లేకపోతే ఇంకా గెస్ట్లు పెరిగేవారు. బట్ ఫిర్బి వి వినాయక్ గారు రావడం, మమ్మల్ని బ్లెస్ చేయటం, అంటే ఆయనకి నాకు 20 years నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆయన ఏదండి నేను ఒక సినిమా గురించి చెప్పాలి, ఒక ఆది సినిమా అప్పుడు సున్నుండలో క్యాన్లు సున్నుండలు సాంగ్ ఉంటుంది, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు అంతా, వాళ్ళంతా యుఎస్ వెళ్ళి అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో. ఇదైతే అన్నపూర్ణలో ఆ సున్నుండలో క్యాన్లు సెట్టింగ్ ఆ వర్క్ జరుగుతుంటే ఇక్కడ నేనే ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చూసుకోవడానికి. అంటే సార్ అవన్నీ చెప్తానంటే వద్దులే సార్ ఎందుకు, నేనేదో చేయబోయి ఏదో అయ్యాను ఫిర్బి అంటే, అప్పుడు ఆయన మనసులో ఉన్నది బయట పెట్టేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఒరే నువ్వు ప్రొడ్యూసర్ కదా సతీష్, నువ్వు డైరెక్టర్ అనుకున్నాను, నేను ప్రొడ్యూసర్ ఏంటని ఆయన ముందు ఒకసారి షాక్ అయ్యాడు. నేను అది ప్రొడ్యూసర్ అండి, దీనికి డైరెక్షన్ చేశాను. లేదండి ఇది నువ్వు అప్పుడు వచ్చి అది అంటే ఇప్పుడు ఏంది ప్రొడ్యూసర్ ఏంది, నువ్వు ఇట్ట కదా నువ్వు డైరెక్టర్ అవుతావు అనుకుని ఇంకా అవ్వలేదని చెప్పి ఆయన అంతటా ఆయన తీసుకుని నోట్లోని మాట తీసుకుని చెప్పారు. నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు మీడియా ముఖ్యంగా, ఎందుకంటే ఐడియా ఉంది అవగాహన ఉందా అన్నట్టుగా చెప్పి, ఎందుకంటే మనం ఏదైనా సాధించిన తర్వాత మాట్లాడితే అండి మనకు ఒక వేదిక ఉంటుంది, ఏమీ లేకుండా మనం మాట్లాడితే మనకు రెస్పెక్ట్ ఉండదండి. నేను అది నమ్ముతా. మన పని మాట్లాడాలనుకునే వ్యక్తినండి నేను, సరదాగా ఉంటా, కాకపోతే ఏమి ఉండదు నెగిటివ్ మైండ్లో. అంటే మనం ఓపెన్ అప్ అవ్వటం అవతలోళ్ళకి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, అది మన మంచితనం ఒకళ్ళు ఇంకో రకంగా అనుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మనకు ఉండేది మనకే ఉంటుందండి. మన జెన్యూనిటీ ఎప్పుడైనా నిలబడదు. ఆ జెన్యూనిటీ ఈరోజు నేను 7 Hills సతీష్ అంటే ఇలా ఉండడానికి కారణం, ఎంతమంది నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడానికి మెయిన్ రీజన్ అదే. మీడియా పీపుల్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అయిపోయారు చాలా మంది మీలాగా. అదే చెప్పు, మీలాగా చాలా మంది అంటే సార్ మీతో ఇంటర్వ్యూ తీసుకుంటామని, లేకపోతే మీరు చాలా సరదాగా ఉంటారండి, చాలా జెన్యున్గా ఉంటారండి, అంటే ఇంకంతగానే అసలు యాటిట్యూడ్ ఉండదు, తిరిగేస్తుంటారు, అందరితో కలిసిపోతుంటారు. ఇప్పుడు యాటిట్యూడ్ ఉన్నాం అనుకోండి, అది అంటే ఇప్పుడు కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే సినిమా ఫీల్డ్ లో మనమే చూస్తుంటాం సార్, ఆ బౌన్సర్ ముందు మాట్లాడుతుంటాడు దగ్గరికి వెళ్ళనివ్వకుండా. ఇలా చూసారుగా మా సినిమాలో బౌన్సర్లు అడావిడి పెట్టనివ్వలే, అంటే ఉండండి కానీ బౌన్సర్లు అనే అడావిడి లేకుండా చూసా ఈవెంట్లు. ఎందుకంటే మనం అంత అవసరం లేదండి. మనం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిజంగా ఇప్పుడు ప్రభాస్ రేంజ్కి వెళ్ళిపోతే బౌన్సర్లు అవసరం, అల్లు అర్జున్ గారు రేంజ్కి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని ఆపడానికి అప్పుడు అవసరం, అప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు నిన్ను ఎవడో గుర్తుపట్టినప్పుడు నీకెందుకు బౌన్సర్లు, డబ్బులు ఉంటే బట్టలు కొనుక్కోండి, మంచి కార్లు కొనుక్కోండి, ప్రాపర్టీలు కొనుక్కోండి, బౌన్సర్లు కొనుక్కోవడం ఏంటండి? ఎందుకే మీకు ఫ్యాన్ అయ్యేది ఎట్లా మాట్లాడబట్టే, ఇది ఫ్యాక్ట్ అండి. అవును అవును. నిర్మాతగా ఈ హీరోని పెట్టి సినిమా తీయాలి ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా, మీకు ఎవరు నచ్చిన హీరో? నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఫేవరెట్ హీరో నాని గారు, నేను, నందిని రెడ్డి గారు, మా మత్సారవి, మేమంతా సురేష్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే నాని అన్న అంటాం, బ్రదర్ అంటాడు. నాని అన్న అంచెలంచెలుగా ఎదిగిన విధానం నాకు చాలా ఇష్టం. అంటే నేను ఆయన చూస్తే నాకు మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలనే ఫీలింగ్ కలుగుద్ది. నాని అదే నిర్మాతగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి, అంటే ఒక చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమందికి పునాది అయితే, తర్వాత ఇప్పుడున్న జనరేషన్ దాంట్లో తర్వాత రవితేజ గారు, తర్వాత ఇప్పుడు నానియే ఇన్స్పిరేషన్గా అనిపిస్తాడు. అంటే ఈ యంగ్ జనరేషన్కి అందరికీ నాని. ఇప్పుడు మొన్న కోర్టు సినిమా చేశాడు ఆయన, ఓ ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ అందులో అంత కనెక్ట్ అయ్యా. కోర్టు సినిమాకి రాయక ముందే నా దాంట్లో పూర్ణాచారి నా ఫ్రెండ్ పాట రాశాడు, కానీ కోర్టు ముందు రిలీజ్ అయ్యి ఆ పాట అంత పెద్ద హిట్, చాలా బాగుంటుంది ఆ పాట, స్టోరీ ఏంటి చిన్నదే, లైన్ అనేది ఆ పాట అంత పెద్ద హిట్. అతనే మన దాంట్లో కూడా పడిపోయే సాంగ్ రాశాడు, అది మంచి హిట్. అంటే ఆ పాజిటివ్ వైబ్ ఉన్న పీపుల్ అందరూ ఉన్నారు సార్ మేడం ఈ సినిమాలో, దానివల్ల నాకు కూడా ఎంతో కొంత పాజిటివ్ చేకూరిందని అనుకుంటాను. అయితే డైరెక్షన్ ఫీల్డ్ వస్తామన్నారు, తర్వాత ఏంటి యాక్టింగ్ ఫీల్డ్ కూడా వస్తారు? లేదు అది అందరూ అడుగుతారు కానీ సరదాగా, అమ్మో యాక్టింగ్ అంటే మీరు ఏదో ఈజీ అనుకుంటున్నారండి, మనకు నచ్చింది తినలేమండి, టయానికి పడుకోవాలి. ఇప్పుడు 12 జిమ్ అన్ని ఫాలో అయ్యన్నా కదండి, జిమ్ చేయడం వల్ల యాక్టింగ్ నేర్చుకోవాలండి. యాక్టర్స్ అంటే చాలా ఉంటుంది, అంటే ఏదో చేసేసాం అని కనపడి చేసడం కాదండి. యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నారు, అసలు యాక్టరే కనపడాలి. అలా కొంతమంది ఉంటారు, ఓ నషీరుద్దీన్ షా అనుకోండి, అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఒక కమల్ హాసన్ గారు,
చిరంజీవి గారు కళ్ళతోనే పలుకుతారు ఆయన ఇది. ఆయన కళ్ళకే ఫ్యాన్స్ ఉన్నారు మామూలుగా అండి. అంటే యాక్టింగ్ అనేది ఆ రేంజ్ అండి. మనం ఏదో ఊహించేసుకుని టకామని అంటే ఇప్పుడు ఏదో టెక్నాలజీ పెరిగింది లేకపోతే అవకాశాలు వచ్చేస్తున్నాయి, ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, అలా చేయకూడదండి. యాక్టర్ అనేటోడు చాలా గొప్ప క్రాఫ్ట్ అండి యాక్టింగ్ అనేది. దాన్ని ఆ రెస్పెక్ట్లోనే ఉంచుదాం. మనం ఏదో సరదాగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఏదో మీరు కనపడాలి అన్నయ్యని నన్ను లాగితే ఏదో రుద్ర బాబు నేను ఇదిలో ఉన్నానని లేదని చిన్న కేక్ ముక్క అన్న తినిపించలేండి, సరదాగా అలా ఫ్రెండ్స్లో వచ్చి చిన్న కేక్ ముక్క పెడితే దానికి కూడా ఫోటోలు తీసి స్టేటస్లో స్టోరీలు పెడుతున్నారు ఫ్రెండ్స్ అంతా, మొత్తానికి కనపడ్డామన్నా. నాకు సరదా ఏంటంటే మేకింగ్ వీడియోలో కనపడచ్చు డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆ సరదా ఉంటుంది. యాక్టింగ్ చేసేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇంటర్వ్యూలు ఫ్రెండ్స్ అంటారు అన్న నువ్వు గుడ్ లుకింగ్ ఉంటావు చేయొచ్చు, కానీ చాలా మంది అంటారు. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి హ్యాపీగా తీసుకోవాలి. మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది కదండి, ఏం చేయగలం ఏం చేయలేం తెలుస్తుంది కదా. అయితే నెక్స్ట్ ప్లాన్ డైరెక్షన్ అంతే, అది ప్రొడ్యూసరా డైరెక్టర్ లేదంటే ఏంటనేది ఇదే ఉంటుందండి. రెండు మీరే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే నేను ఒక లైన్ చెప్పామండి, ఒక స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ ఉంది, లైన్గా చెప్తే బయట వాళ్ళు ఇది నువ్వు డైరెక్షన్ చేస్తే బాసు నువ్వు మంచి టీంని పెట్టుకుని నువ్వు చెయ్యి, నువ్వు ప్రొడ్యూసర్గా నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, మేము ప్రొడ్యూస్ చేస్తామని నాకు చాలా మంది ఆఫర్ కూడా వచ్చింది. ఆఫర్ ఉంటే ఏంటండి రెడీ చేయొచ్చు, స్టార్ట్ చేయమని. నేనే అన్నా లేదు సోలో బాయ్ కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ప్రాపర్గా స్క్రిప్ట్ మీద ఒక 3 to 6 months కూర్చొని ప్రాపర్గా సెట్ చేసి స్క్రిప్ట్ ఎవరైనా నచ్చి ఒక మంచి ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, అందులో ఒక యాక్టర్ ఎవరన్నా మినిమం గ్యారంటీ హీరో వస్తే పెద్ద సినిమా అయిపోతుంది, స్కేల్ మారిపోతుంది. ఆ స్క్రిప్ట్ ఎక్కడ తీసుకెళ్లొద్దో చూస్తున్నా నేను. ఇప్పుడు ఈ సోలో బాయ్ అనే సినిమా ఏదో చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. బట్టల రామస్వామి బయోపిక్ కూడా అలా స్టార్ట్ అయ్యి G దాకా వెళ్ళింది, G5 దాకా. సోలో బాయ్ కూడా అలా స్టార్ట్ అయ్యి ఈరోజు థియేటర్కల్గా వచ్చి హిట్ టాక్ తెచ్చుకుని మౌత్ టాక్తో ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అలాగే ఇప్పుడు నేను చేసే స్క్రిప్ట్ ఎక్కడికి తీసుకెళ్ళద్ది, ఏ హీరోని పిక్ చేసుకుంటుందో చూస్తానండి. అది కూడా ఏదో మెరాకిల్ స్వామి డిజైన్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఒక OTT ఇచ్చాడండి స్వామి, ప్రొడ్యూసర్గా థియేటర్కల్ హిట్ కూడా నాకు ఇచ్చినట్టే. ఒక చిన్న నిర్మాతలో నేను హ్యాపీయెస్ట్ పర్సన్ అని హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వరకి నేను ఆ విషయంలో కృతజ్ఞతగానే ఉంటా. ఇప్పుడు నేను ఒకవేళ డైరెక్టర్గా కూడా స్టెప్ వేపిస్తున్నాడు ఆయన అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరిని తీసుకెళ్ళద్ది ఎలా డిజైన్ చేద్దాం అనేది కూడా నాకు తెలియదు. బట్ నేనైతే మంచిగా ప్రాపర్గా వర్క్ చేసుకునే చేస్తాను. హర్రీ బిర్రీగా ఎందుకండి, మనీ ఇన్వాల్వ్డ్ కదండి. నాదైతే ఏంటి ఎవరిదైతే ఏంటి, డబ్బులు. ప్లస్ రెండోది మనం ఏ పని చేసినా మనం ఇచ్చే కంటెంట్ నుంచి కూడా రెస్పెక్ట్ ఉండాలి. ఎవరు తిట్టుకోవద్దు, ఎవరు తీయమన్నాడు నిన్ను, లేదంటే ఎందుకు ఈ సినిమా ఏంది గోల, అది ఎందుకండి. ఇప్పుడు 7 Hills సతీష్ సినిమా కోసం ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవడో ఎదురు చూడరు. ఓ మంచిది వస్తే మాత్రం డిస్కస్ చేస్తారు. ఈ సతీష్ గారు ఆ రోజు చెప్పాడండి ఇతని నుంచి మళ్ళీ ఓ మంచి కంటెంట్ వచ్చింది అంటారు. హైరానా పడిపోయి అంతే తప్ప మనల్ని ఎవడో దాన్ని ఏమంటారండి, మనల్ని ఎవరు గౌరవించకపోయినా పర్లేదండి, అగౌరవించవద్దు, విమర్శించవద్దు. నన్ను రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు సతీష్ అంటే అది తెచ్చుకోనండి, అది నాకు ఇష్టం ఉండదు. దానివల్ల జాగ్రత్తగానే ముందుకెళ్ళాలని నా నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున 7 Hills సతీష్ గారు అనగానే ఒక సోలో బాయ్ వచ్చింది. నిజంగా ఇలాంటి మంచి సినిమాలు మీలాంటి నిర్మాతలు మీ డైరెక్షన్లో కూడా మంచి మంచి సినిమాలు రావాలి సార్. మేము కూడా దాత్రి టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. అంటే యాక్చువల్గా ఒక సినిమా రిలీజ్ అయింది అంటే సక్సెస్ మీట్లో వాళ్ళ గురించి వాళ్ళే సెల్ఫ్గా చెప్పుకుంటూ ఉంటారు, కానీ మీరు డిఫరెంట్, అది ఎలాగో తెలుస్తుంది, జెన్యూన్ డిఫరెంట్ ఇవన్నీ తెలుస్తుంది. మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి మీరు అక్కడ మాట్లాడడం, మీరు కూడా ఏంటంటే ఎమోషనల్ అయ్యారు. ఏంటి అలా ఎందుకు పిలవాలనిపించింది? లేదండి, ఇప్పుడు సినిమా అనేటప్పటికి సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. 2 సంవత్సరాలు కష్టమండి అది. వాళ్ళు మేము కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి నిన్న సినిమా రిలీజ్ అయ్యి వరకు ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ మీట్ అంటే మేము పెట్టింది ఏంటండి, థ్యాంక్ యూ మీట్. థ్యాంక్ యూ అంటే మనకి కనీసం ఒక హోటల్కి వెళ్ళి వాటర్ ఇచ్చినా, ఎవరన్నా లేదంటే ఎవరన్నా లిఫ్ట్ ఇచ్చినా, లేదంటే ఏం చేసినా థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ మీట్లో నా సినిమా కోసం అంత కష్టపడి వర్క్ చేసిన ఆ టీంకి థ్యాంక్ యూ చెప్పాలనేది నా ఉద్దేశం. రెండోది వాళ్ళందరూ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిలవాలండి. ఆ వర్షం ఒకటేనే మా హీరో ఆ రోజు ఇక ఒక రేంజ్ స్పీచ్లో ఉన్నాడు, 5లో ఉన్నాడు. ఇక అప్పుడు మిస్ అయింది. నేను కూడా కొంచెం ఇదయ్యాను, ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్లో ఉండి నేను డెఫినెట్గా వీళ్ళకి సినిమా ఇదైన తర్వాత థ్యాంక్ యూ మీట్ పెట్టినప్పుడు అని చెప్పాలన్నది మైండ్లో ఉండిపోయింది. వాళ్ళకి సారీ చెప్పా ఫోన్ చేసి, ఒరే బాబు డైరెక్టర్ గారు పిలిచాడు కానీ నేనే పిలుద్దాం అనుకున్నా, మీ అందరిని పిలిచి మాట్లాడిపించాలనిపించింది. ఇక అదేదో ఇదైందిరా, ఏమన్నా అయ్యో బలెటోర్ సార్ మీరు కనీసం మమ్మల్ని గుర్తించారు, మీరు అలా అనుకోవద్దండి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చెప్పారండి. చెప్పినప్పుడు మన థ్యాంక్ యూ మీట్లో ఏంటంటే నేను కూడా ఒక
కష్టపడి పైకి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఆ కష్టం విలువ తెలుస్తుందండి. తెలుస్తుంది. అదే నేను చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ అండి, సోలో బాయ్ అనే సినిమా టీం వర్క్. టీం వర్క్ నేను చెప్పేది ఏ సినిమా అయినా టీం వర్కేనండి. ఏ పనైనా టీం వర్క్ తో సక్సెస్ అనేది వస్తుంది. హిట్ సినిమానా ఫ్లాప్ సినిమా కాదు. ఆ హిట్ సినిమాకి అంతే మంది పని చేయాలి, ఫ్లాప్ సినిమాకి అంతే మంది పని చేయాలి. కానీ టీం వర్క్ అనేది ఉంటుంది చూడండి, ఆ టీంని ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాలండి. యాక్చువల్గా డైరెక్టర్సే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ చెప్పుకుంటారు మా టీం అని. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకేంటంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆ కష్టం తెలుసు. ప్లస్ వాళ్ళని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిలవలేదు కాబట్టి వాళ్ళకు కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి టీం అందరికి. దానివల్ల పిలిచి నేనేదో గొప్ప వ్యక్తినని కాదు, పడిన కష్టాన్ని ఎవరైనా గుర్తించాలండి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ వాల్యుబుల్ టైం కూడా మాకు ఇచ్చినట్టు కదా, మీకు కూడా థ్యాంక్ యూ సార్. అది అలా నేను అందరికీ అంటే అంతేనండి. మనం చేసిన దాంట్లో జెన్యూనిటీ అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన వల్ల 10 మంది మంచి జరగాలి. మనకి ఎవడు ఏది చెప్పినా ఏది చేసినా థ్యాంక్ యూ. ఒకవేళ మన నుంచి ఏదైనా జరిగితే సారీ, నా మైండ్ అదే. నా వల్ల నాకు ఎవరన్నా అందరూ చిన్నది చేసినా థ్యాంక్స్ చెప్తానండి. నా నుంచి ఎవరికన్నా చిన్న హట్టింగ్ అయినా సారీ అని చెప్పేస్తాను. ఎందుకంటే మనం మనసులో మనము పెట్టుకోవద్దు, వాళ్ళు పెట్టుకోవద్దు. మనకు అంత లేదండి, రేపేంటో తెలియని జీవితాలు మేడం, ఎందుకు హ్యాపీ ఉందాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటూ ఉంటారు, మా అమ్మ నైస్గా వచ్చి రేపు టిఫిన్ ఏం చేయమంటావు అంటే ముందు లేవని అమ్మ ఆయన చెప్పిన మాటలు నాకు ఎప్పుడు వినిపిస్తుంటాయి సార్. భలే చెప్పారు ఆ వార్డ్ అనేది. 100% అండి. రేపేంటో తెలియని మనం లేవాలి కదా, రేపేంటో కూడా తెలియని మన మానవ జీవితం ఇది. ఈ రోజు ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. నిన్న జరిగిపోయింది దాని గురించి కూడా జరిగిపోయిన దాంట్లో కూడా మంచి తీసుకోవాలి. చాలా మంది అంటారు జరిగిపోయింది గతం అంటారు. గతంలోంచి మనం ఏం నేర్చుకోవాలంటే గతంలో జరిగిన మంచి నేర్చుకోవాలి. గతంలో జరిగిన చెడులోంచి మన అనుభవాల్ని మనం ఏమి ఉన్నాయో మైనస్ని ప్లస్ చేసుకోవాలండి. అది వ్యక్తి నుంచి అవ్వచ్చు, వ్యవస్థ నుంచి అవ్వచ్చు, అంతే. తప్పితే గతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం వాస్తవంలో ఉండాలి, గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి, కానీ ఫ్యూచర్ గురించి అని హైరాణ పడద్దు అంట. నేను ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలండి డెఫినెట్గా. మనకు ప్లానింగ్ ఉండాలి. నేను ఇప్పుడు నానితో సినిమా తీయాలని, లేదంటే నాని అంత స్థాయికి నేను ఎదగాలని. నాకు గురువు గారు రామోజీరావు గారు ఇష్టం. రామోజీరావు గారు నాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడు సార్ ఇది ఈ ఫోటో? రామోజీరావు గారు అది హీరో రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్లో నేనే దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ కారు ఎక్కిస్తాను. మీడియా వాళ్ళు తీసిన ఫోటో అది, వాళ్ళే పంపించారు. ఎంత అద్భుతమైన ఫోటో అండి. అంటే నేను చూసారా హీరో మెటీరియల్ మీరు. అది మీ అభిమానం అంతే, అందరూ అలా అంటారు. హ్యాపీ అలా ఇదిలో ఉండాలండి అంతే. రామోజీరావు గారు అన్న, నాకు ఒక రామానాయుడు గారు, ఒక దాసనారాయణ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్గా మనం ఎంతో కొంత నేర్చుకునే వ్యక్తులండి వీళ్ళు. వాళ్ళని అలా పెద్ద వ్యక్తుల నుంచే నేర్చుకోవాలి తప్పితే మనం ఏమి ఇది ఉండదండి. కానీ మనం అనుకుని ఒక గోల్ పెట్టుకుని, మనకంటూ ఒక ప్యాషన్ పెట్టుకుని ఒక దాని గురించి మనం మొదలు పెట్టినప్పుడు నీలో ఆ హానెస్టీ, జెన్యూనిటీ ఉంటే ఒక రోజు లేట్ అయినా ఏదో రూపంలో దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నాలో ఉన్న హానెస్టీ, ఒక చిన్న సినిమాయే నేను చేసిన మినిమం బడ్జెట్లో క్వాలిటీ ఫిలిం చేశాను. బడ్జెట్ ఈజ్ డిఫరెంట్ అండి. క్వాలిటీ ఫిలిం చేశాను, థియేట్రికల్ ఫిలిం చేశాను. చూసిన వాళ్ళందరూ ఎనానమస్గా బాగుందన్నారు. అంటే దేవుడు చేసే మ్యాజిక్ ఎలా ఉంటుంది? ఒక చిన్నది నేను చేసినా కూడా పెద్దాటిలో నేను వచ్చిన పెద్దాటిలన్నీ దేవుడు అలా కంట్రోల్లో పెట్టినట్టే కదా. మన సినిమా పేరు రావడం అనేది అదే అంటే మనం చేసే ఒక పనిని నిజాయితీగా నమ్మితే, ఆ దేవుడు దయ ఉంటే ఇలాంటి మెరాకిల్ జరుగుతుంది అంటారు. సోలో బాయ్ ఒక ఉదాహరణ. సూపర్ సార్. మీరు అడగగానే మీ టైం చాలా టైర్డ్ గా ఉన్నారు. అవునవును. అయినా మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలనే ఉద్దేశం, ఇంటర్వ్యూ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగానే ఇచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎవరో ఏది అడగరండి. అడిగినప్పుడు దాంట్లో మనకు అవకాశం ఉన్నప్పుడు చేయటం ఏంటండి, మీ డ్యూటీ మీరు చేశారు, ఇంటర్వ్యూ చేయడం. నేను ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి నేను ఎంతో కొంత వచ్చాననేది నా మనసులో ఫీలింగ్ కలిగింది. అరే ఇప్పుడు మనం నలుగురు గుర్తుపడుతున్నారు, పాపం ఆవిడ అడిగినందుకని ఇద్దామనే దాంట్లో నేను లేకుండా, నేను ఎవరికి తెలియనప్పుడు నేను ఇవ్వడం నాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇవ్వడం అనేది కూడా జెన్యున్గా మా సోలో బాయ్ అయింది. బట్టల సోలో బాయ్ మీడియాలో గుర్తుపడుతున్నారు, సోషల్ మీడియాలో గుర్తుపడుతున్నారు. ఎనానమస్ ఏపీ తెలంగాణ జనాలకి సెవెనిల్ సతీష్ అనేది తెలిసిందండి. నిన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు కూడా మొక్కలు నాటడానికి నన్ను పిలిచారు, సన్మానించారు. నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నారు. ఆర్పి పట్నాయక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు నన్ను దానికి నామినేట్ చేశారు, ఎల్లాల తమ్ముడని. నేను ఎవరికి లేదు నువ్వు ప్రొడ్యూసర్ అని. నేను వాళ్ళు ఫోన్ చేస్తాను, లేదు సోలో బాయ్ సినిమా రిలీజ్ అయ్యి వస్తాను, ఇంకొంచెం జనాలకి తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తా, అన్నా నీది హిట్ టాక్ అన్నా, ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్ రావాలని రిలీజ్ డే నుంచే మొదలు పెడితే నేను నిన్న వెళ్ళి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చెప్పి నేను హీరో
థ్యాంక్స్ మీట్ అయిన తర్వాత హీరోని డైరెక్టర్ని తీసుకెళ్ళి అవి చేసి వచ్చామండి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ దాత్రి టీవీ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ అంతే. ఇప్పుడు ఆయన మీరు అన్నారు కదా సెవెన్ హిల్స్ సతీష్ గారు అంటే, సెవెన్ హిల్స్ అనేది ఆయన పేరండి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆ సెవెన్ హిల్స్ అనే పేరుకి ఆ రెస్పెక్ట్ పోగొట్టుకునేటట్టు బతకాలని అయితే నాకు లేదండి. సెవెన్ హిల్స్ సతీష్ గారు అంటే ఈజ్ అ సీదా పర్సన్, హానెస్టీ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్ అనే దాన్ని నిలబెట్టుకోవడం కోసం 100% ప్రయత్నం చేస్తాం మేడం. ఆల్ ది బెస్ట్ సార్. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.